యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ కలెక్షన్స్ పరంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. కొన్ని ఏరియాల్లో బాహుబలికి సైతం సాధ్యం కాని ఆల్ టైమ్ రికార్డుల్ని సృష్టించింది. అలాగే అతి తక్కువ రోజుల్లో 50 కోట్ల క్లబ్, 100 కోట్ల క్లబ్లలో బాహుబలి తర్వాత వేగంగా చేరిన రెండో సినిమాగా అరుదైన ఘనతల్ని సాధించింది. ఇప్పటి వరకు 137 గ్రాస్, 83 కోట్ల పైగా షేర్ కలెక్షన్స్తో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ సినిమాల జాబితాలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టు వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇప్పటికీ ఈ చిత్రం కేరళలో కమర్షియల్గా ఫ్లాప్ అయింది. అక్కడ 5 కోట్లకు పైగా బిజినెస్ చేస్తే ఇంతవరకు 2.5 కోట్లే కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ని నష్టాలు మిగిల్చింది. ఇదే పరిస్థితి నెల్లూరులో కూడా ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. ఆ ఏరియాలో ఈ చిత్రం 2.34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా ప్రింట్స్, పబ్లిసిటీ ఖర్చులతో కలుపుకుని అది 2.44 కోట్లకు చేరింది. సినిమాపై నెలకొన్న భారీ అంచనాల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ అంత రేటుకి ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ని కొనుగోలు చేశారు. ఇక రిలీజ్ అయ్యాక ఈ సినిమా సృష్టించిన రికార్డుల బట్టి ఇది నెల్లూరులో భారీ వసూలు రాబట్టి డిస్ట్రిబ్యూటర్ని లాభాల పంట పండిస్తుందని భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే గ్యారేజ్ ఆ సంచలనాల్ని అందుకునేలా లేదు. ఇప్పటి వరకు నెల్లూరులో ఈ సినిమా 2.25 కోట్లు కలెక్ట్ చేసింది. 5 రోజుల లాంగ్ వీకెండ్లోనే ఈ సినిమా 1.50 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆ సునామీని చూసి ఇది టోటల్ రన్లో 3 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. కానీ వీకెండ్ తర్వాత ఈ మూవీ కలెక్షన్స్ అనూహ్యంగా తగ్గిపోయాయి. తొలి 5 రోజుల్లో 1.50 కోట్లు, ఆ తర్వాత 23 రోజుల్లో 7.5 లక్షలు మాత్రమే రావడాన్ని చూస్తే కలెక్షన్స్ ఎంత తగ్గాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కలెక్షన్స్ మరింత డల్ అవడంతో టోటల్ రన్లో ఈ చిత్రం 2.30 కోట్లే కలెక్ట్ చేయగలుగుతుంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా